కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తిగత విషయాలలో అంటే విద్యాపరమైన అభివృద్ధికి సంబంధించి కానీ ఏదైనా దైవ సంబంధమైన కార్యక్రమాలకు సంబంధించి కానీ ధనాన్ని మీరు సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. షాపింగ్ లాంటివి చేసినా దాంట్లో అధిక శాతం వీటికి సంబంధించిన ఖర్చులు లాంటివి, అంటే ఏదైనా పూజాది కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే వీటికి సంబంధించిన కార్యక్రమాలకి సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టడంలో మీరు సంతృప్తిని పొందడం, అలాగే మీరు పుణ్యబలాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయడం అనేది, హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే కృషి అనేది ఒకటి, అలాగే తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని తీసుకోవడం, ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరికి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే వచ్చిన ధనాన్ని ప్లాన్డ్గా చేసుకోకుండా ముందుకు వెళ్ళడం బట్టి కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉండడం. ఆ ఖర్చు కూడా మీ వ్యక్తిగత వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ఖర్చులు, వ్యాపార విస్తరణ కొరకు చేసే ఖర్చులు మాత్రమే కాకుండా ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం, అలాగే మీ ఆలోచనలు వాటి రిలేటెడ్గా అయ్యే ఖర్చు లాంటి వాటికి అవకాశం అనేది, ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం బట్టి, లేకపోతే ప్రయాణాలు కావచ్చు, మీడియేటర్షిప్ కావచ్చు, ఎక్కడన్నా మధ్యవర్తిత్వంగా మీరుండి సంతకాలు పెట్టే విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వారసత్వపు వాసులకు సంబంధించిన విషయాల మీద, దీర్ఘకాలిక పెట్టుబడుల మీద కూడా మీరు దృష్టి సారిస్తారు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? నూతన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. ఎదురు చూసిన విషయాల్లో మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ఏదన్నా వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ, వాటికి సంబంధించిన చర్చలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ వాటిల్లో కూడా మీరు ఆలస్యాలు, లేకపోతే అవి కొంతవరకు ఆటంకాలు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా అవి చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలైనా వాటి విషయంలో వెంటనే మీరు ఇదిగా అయిపోకుండా ఇది తాత్కాలికమైన భావన చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అది 1-2 రోజుల్లో అలాంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది.